ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఒక సోదరి లక్ష్మీ ప్రసన్న, అలాగే జయదుర్గ మరియు లావణ్య మరియు కుమారి అనేటువంటి వ్యక్తులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం. అంటే ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, ఇప్పుడు పెళ్ళి సీజన్ కదా, దాదాపుగా చాలామందికి వచ్చేటువంటి కామన్ డౌట్స్, మంచి డౌట్స్ అవన్నీ కూడా. అంటే ఏమిటంటే, స్వామి పెళ్ళయిన తర్వాత కొత్త పెళ్ళి కూతురు అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళాలి? అసలు ఈ ప్రశ్నకి సమాధానం అప్పగింతలనే సమాధానం వచ్చేసింది. ఎప్పుడైతే అప్పగింతలు అయిపోతాయో పెళ్ళయిన తర్వాత, అప్పగింతలు అవ్వగానే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళాల్సిందే. అయితే ఇది మధ్యలో 16 రోజుల పండుగ ఉంది స్వామి, అంటే ఏమిటి అని అడిగితే, మనం ఎప్పుడైతే ముహూర్తపు రాటు అంటే ముహూర్తం కోసం పెళ్లి పందిరి వేస్తామో అప్పటి నుంచి 16 రోజుల వరకు, అంటే పెళ్లి ముహూర్తం మధ్యలో ఉంటుంది. ఈ 16 రోజుల వరకు మనకి అబ్బాయి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళి అత్తవారింటికి వెళ్ళడం రావడం అన్నీ కూడా మనకి 16 రోజుల లోపల వస్తూ పోతూ ఉంటారు. అంటే అరమరికలు లేకుండా ఒకళ్ళ ఇంటి గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి, ఒకళ్ళ యొక్క సంప్రదాయం, ఒకళ్ళ యొక్క ఆచారాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆడపిల్ల వెంటనే వెళ్ళగానే ఆ ఇంట్లో కాస్త ఒత్తిడికి గురవుతుందిగా, ఉద్వేగాలు లోనవుతుంది కదా. కాబట్టి ఈ 16 రోజుల్లో అమ్మాయి అత్తవారింటికి తల్లిగారింటికి తల్లిగారింటికి తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మంగళవారము, నవమి, అష్టమి, అమావాస్యలు చూసుకోవాలా అని అడిగితే, ఈ 16 రోజు లోపల అంటే ముహూర్తపురాడు పెళ్లి పది నుంచి మళ్ళీ పెళ్ళైన తర్వాత వరకు, అంటే 16 డేస్ టోటల్గా వెళ్ళి రావడానికి అమావాస్య, మంగళవార, అష్టమి, నవమి తిథులతో పని లేదు. తప్పకుండా ఏ రోజైనా వెళ్ళి రావచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. 16 రోజులు దాటిన తర్వాత అత్తగారింటికి వెళ్ళింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఆటంకం వచ్చింది, రావడానికి మాత్రం తప్పకుండా తిథివార నక్షత్రాలు చూసుకోవాలి. అంటే తిథి అంటే విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ఇవి చూసుకోవాలి. పౌర్ణమి అమావాస్యలో ప్రయాణం చేయకూడదు. అందులోనూ శుక్రవారం రాకూడదు. అంటే పుట్టింటి అత్తవారింటికి శుక్రుడు రావద్దు. అయితే ముఖ్యంగా మనకి బుధవారము, అలాగే సోమవారము, ఈ 2 రోజులు ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేయండి. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి శుక్రవారం వెళ్ళకూడదు. గురువారం రోజున అత్తవారింటి నుంచి తల్లిగారింటికి రాకూడదు. కాబట్టి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే అత్తవారింటి నుంచి తల్లిగారింటి శుక్రవారం రావచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. గురువారము తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళవచ్చు, దానికి దోషం లేదు. ఇలా చూసుకోవాలన్నమాట. నక్షత్రం వచ్చేసి అశ్విని, భరణి, రోహిణి, మృగశిర, అలాగే పునర్వసు, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు చాలా మంచి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, ఈ నక్షత్రాలు చాలా మంచివి. ఇవి అమ్మాయి యొక్క తారాబలంతో చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మరి చైత్రమాసంలో అత్తగారింట్లో ఉండొద్దంటారు ఆడపిల్ల. చాలామంది స్వామి ఆషాఢ మాసం మాత్రమే చెప్పారు, మరి చైత్రమాసం కూడా చెప్తున్నారు, అధిక మాసం కూడా ఉండొద్దంటున్నారు. దానికి దోషం ఏంటి అంటే, చైత్రమాసంలో ఉండకూడని ఇల్లు ఎక్కడంటే తల్లిగారింట్లో. సపోజ్ మనకి ఫాల్గుణ మాసంలో పెళ్ళయింది, చైత్రమాసంలో ఆ యొక్క పెళ్ళైనటువంటి వధువు తల్లిగారింట ఉండకూడదు. చైత్రమాసంలో తల్లిగారింట ఉండకూడదు. అలాగే జ్యేష్ఠ మాసంలో అత్తగారింట ఉండకూడదు. ఇది చాలామంది పాటించరు. ఎందుకు ఇలా పాటిస్తారో తర్వాత చెప్పుకుందాం, లాస్ట్లో చెప్పువేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. జ్యేష్ఠ మాసంలో అత్తగారింట్లో కనుక ఆడపిల్ల, ఈ పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు ఉంటే బావగారికి దోషం. జ్యేష్ఠ మాసంలో అత్తగారింట్లో ఈ కొత్త వధువు కనుక ఉంటే బావగారికి దోషం. అలాగే పుష్యమాసము, ఆషాఢ మాసంలో ఉంటే పుష్య ఆషాఢ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదు. మళ్ళీ చాలామంది తెలియదండి, ఆషాఢ మాసం ఒకటి తెలుసు మాకు, పుష్యమాసం తెలియదు అంటే, పుష్యశూన్య మాసంలో కూడా ఆ ఆడపిల్ల కొత్త వధువు అత్తగారింట్లో ఉంటే మామగారికి గండం, అత్తగారికి కూడా గండం ఏర్పడుతుంది. అంటే వాళ్ళిద్దరికీ ఒక గండం లాంటిది, ఒక ప్రమాదము లేదా ఏదో మానసిక వికల్పాలు ఏర్పడే అవకాశం. గండం అంటే ఇబ్బందికర వాతావరణం అర్థం. కాబట్టి కొత్త వధువు పుష్య ఆషాఢ మాసంలో అత్తగారింట ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్కసారి మనకి ఒక 3 ఏళ్ళకి ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ఈ అధిక మాసంలో అత్తగారింట్లో ఉండకూడదు. అంటే పెళ్ళైన మొదటి సంవత్సరంలో అధిక మాసం వచ్చినట్టయితే ఆ ఇంట్లో కొత్త పెళ్లి కూతురు ఉండకూడదు. ఉంటే ఎవరికి గండము?
భర్తకి గండంగా ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో సాన్నిధ్యం లేకపోవడం, ఇద్దరి మధ్యలో ప్రవర్తన సరిగా లేకపోవడం, అభిమానం లేకపోవడం, ప్రేమ లేకపోవడం లాంటి విపత్తులు కలుగుతాయి. అంటే మానసిక వికల్పాలు కలుగుతాయి. కాబట్టి అధిక మాసంలో కూడా కొత్త వధువు కొత్త సంవత్సరంలో పెళ్ళైన సంవత్సరంలో అధిక మాసం వస్తే అత్తవారింట ఉండకూడదు. అయితే మరి ఒకవేళ నవవధువు సరే పెళ్ళైన 2వ మాసంలోనే గర్భం దాల్చింది, అప్పుడు ఇవన్నీ వర్తిస్తాయా? ఇవన్నీ వర్తించవు. ఎందుకు? ఇద్దరు కాస్త ముగ్గురు అవుతారు, అమ్మాయి ఒకటి కాస్త ఇద్దరు అవుతారు. కాబట్టి వారికి గర్భ సంబంధమైనటువంటి మాసాలు ఆ దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ నవవధువు యొక్క దోషం ఏర్పడదు. కాబట్టి ఎందుకంటే గర్భిణీ స్త్రీ కదా, అనవసర ప్రయాణం చేయకూడదు, ఎక్కడైనా సుఖంగా ఉండే ప్రయత్నం చేయాలి. అందుకనే 5వ ఇంటికి అంటే మొదటి మాసంలో తల్లిగారింటికి పంపించి తల్లిగారి ఇంటికి వాకిలు దాటి చూస్తారు. తర్వాత 3వ మాసంలో తల్లిగారింటికి వెళ్ళడం, మళ్ళీ 4వ మాసంలో వచ్చేయడం, తర్వాత 7వ మాసంలో తల్లిగారింటికి వెళ్ళడం, తర్వాత వచ్చేసి అత్తగారింట్లో ఉండడం, 9వ మాసంలో కాన్పుకు వెళ్ళడం, అంటే ప్రసవానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు గర్భ సంబంధమైనటువంటి సూచనలు సలహాలు అటువంటి నియమ నిబంధనలు పాటిస్తాయి. కాబట్టి అప్పుడు నూతన వధువు యొక్క ఈ ఆచార వ్యవహారాలు ఈ నియమాలు అనేవి పాటించబడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మనకు ప్రశ్న, ఇన్ని నియమాలు ఎందుకండి? అనవసరంగా ఆడపిల్ల అటు తిరగడం అంటే, కొత్త వధువు అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క భావాలని తెలుసుకొని తల్లిగారింటికి వచ్చి తల్లిదండ్రులతో తనకున్నటువంటి సమస్యల్ని కానీ వాళ్ళ యొక్క భావాల్ని ఇక్కడ చెప్పడం వల్ల ఎలా సర్దుకుపోవాలి, వాళ్ళతో ఎలా మెలగాలి అని ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి ఒక శుభ సమయం అది. మన పెద్దవాళ్ళు పెట్టేది పిచ్చివాళ్ళుగా పెట్టరు. అందులోనూ ఆషాఢ మాసంలో కనుక అమ్మాయి కన్సీవ్ అయితే పుట్టబోయే పిల్లవాడికి వైశాఖ మాసంలో డెలివరీ అవుతుంది కనుక వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ చిన్నపిల్లవాడికి ఊచ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కనుక కాన్పు కష్టం ఉంది. కాబట్టి ఆషాఢం దగ్గరుంటే కన్సీవ్ అవుతారు కనుక వద్దంటారు. చైత్ర మాసంలో చేసినట్టయితే అధిక చలికాలంలో వీరికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి డెలివరీ అయినప్పుడు అది కూడా కాస్త ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అంటే పుట్టబోయేటువంటి శిశువుకి ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏ మాసాల్లో దూరం ఉంటే ఆ డెలివరీ అయ్యేటువంటి మాసంలో పిల్లవాడికో పిల్లకు అనుకూలంగా ఉంటుందన్నటువంటి భావనతోనూ అంటే చాలా దూరంగా ఆలోచించారు వాళ్ళు. అలాగే 2 కుటుంబాల మధ్యలో సయోధ్య, ఇటువైపు నుంచి అక్కతో పాటు తమ్ముడు వెళ్ళడము, అన్నగారు వెళ్ళడము, తండ్రి గారు దింపి రావడము, ఆ అత్తమామలతో వియ్యంపులతో ఇతరు మాట్లాడడము, ఏదైనా అమ్మాయి ఏమైనా పొరపాటు చేస్తుందా అని తెలుసుకోవడము, అంటే ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవడము లాంటివి జరగడానికి ప్రతి మాసం ఒక మాసం అక్కడ, ఒక మాసం ఇక్కడ, ఒక మాసం అక్కడ, ఒక మాసం ఇక్కడ అన్నట్టుగా తిప్పుతూ ఉంటారు. అందుకే అల్లుడు రాగానే కాస్త సపర్యలు చేయడం, అబ్బాయికి అమ్మాయిని నచ్చినట్టుగా ప్రవర్తింపజేయడం, అబ్బాయికి ఇష్టమైనటువంటివి తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న విషయాల్ని కూతురికి ఇంకా నాన్న ఇలాంటివి ఇష్టం వారికి, ఇలా మాట్లాడితే తనకి బాగుండదు, ఇలా మాట్లాడితే తను సహృదయుడు అన్నటువంటి వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులకు తెలుసుకొని బావమరుదులు కూడా తెలుసుకొని చెల్లికి సోదరికి ఈ విషయాలు చెప్తూ ఉంటారు. ఆ ప్రవర్తనతో ఆ పిల్ల భర్తతో అత్తమామలతో ఎలా ఉండాలి, ఆడపడుచుతో ఎలా మెలగాలి అని తెలుస్తుంది. అలాగే అబ్బాయి తరపు తల్లిదండ్రులు కూడా మీ మామగారు ఇలా ఉంటారు నాన్న, మీ అత్తయ్య గారు ఇలా ఉంటారు, వారికి ఇటువంటి ఇష్టాలు ఉన్నాయి, అమ్మాయికి ఇటువంటి ఇష్టాలు ఉన్నాయి అని అత్తగారింటి నుంచి అంటే వరుడు అంటే ఆ పిల్లవాడు పెళ్లి కొడుకు అత్తగారికి వెళ్ళినప్పుడు తన అత్తమామలకి ఇష్టమైనవి బావమరిదికి ఇష్టమైనటువంటి విషయాలని వస్తువుల్ని తీసుకువెళ్ళి అరమరికలు లేకుండా ఆనంద జీవనాన్ని పొందుకునేందుకే ఇటువంటి నియమాలు ఉన్నాయి. ఇది తెలియనటువంటి వాళ్ళందరూ కూడా చాదస్తం, అత్త గడప లేకపోతే బాగుంటుంది కదా, గడపలో అత్త లేకపోతే మొగుడు పిల్ల ఉండొచ్చు కదా, కిరాయి ఇంట్లో ఉండొచ్చు కదా, ఊరి బయట ఉండొచ్చు కదా, ఇవన్నీ కూడా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మనం చెప్పింది 2 కుటుంబాల మధ్య సయోధ్యకి, ఎప్పుడైతే కన్సీవ్ అయ్యే సమయం డెలివరీకి సరైన సమయంగా ఉండేందుకే ఈ నియమాలు పెట్టారు తప్ప ఏదో శాస్త్రంలో తూతు మంత్రంగా చెప్పేశారు అన్నటువంటిది కాదు. సాంకేతికత దీంట్లో కూడా ఉంటుంది, శాస్త్రీయత ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ఆచారాలని మూఢమైనవిగా మీరు భావించకుండా సత్యమైనటువంటివిగా భావించి ఆచరణీయమైనటువంటివిగా భావించి ఇటువంటివి విధి విధానాలని సంబంధాలని సత్సంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తూ సుఖవంతమైన శుభవంతమైన సత్సంతానవంతమైనటువంటి అన్యోన్య దాంపత్యాన్ని 2 కుటుంబాల మధ్య అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ శుభమస్తు. నమస్కారం.